వచ్చేసాం దూరం తిరిగిపోయింది అంతేనా. 2 గంటలు కష్టపడి లాస్ట్ కి పైకి ఎక్కిస్తాం. ఇదిగోండి లొకేషన్ 2.5 hours పట్టింది. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం ఇంకా పారంగొండకి. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోనే మా తమ్ముడు. నమస్తే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇంకా రాంపల్లి స్టార్ట్ అయిపోయాం 8కి. ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ పారంకొండ వరకు మన మధ్య దిగడం ఎందుకని ఒక 20 minutes స్టార్ట్ వచ్చేసాము. ఇక్కడ మిగిలిన మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళని కూడా పికప్ చేసుకుని డైరెక్ట్గా పారంకొండకి స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాము. వెహికల్స్ చూస్తే ఎన్ని ఉన్నాయో చాలా మంది వచ్చేస్తారు. యాక్చువల్ అయితే మేము కూడా మార్నింగ్ 6కి బయలుదేరదాం అనుకున్నాం. అది కాస్త 8, 9 అయిపోయింది. ఎట్టకెళ్ళకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా గ్యాంగ్ ఇది. ఇదిగోండి ఆ కొండ మీదకి వెళ్ళాలి మనం. ఇంక సరే ఆటో దిగి మీకు స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. చూసారు ఎంతమంది జనం ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా మార్నింగ్ 11 అయ్యేసరికి ఎంతమంది ఉన్నారంటే ఇంకా ఈవినింగ్ 4 వరకు ఛాన్స్ ఉంటుంది వెళ్ళడానికి. మ్యాక్సిమం టిఫిన్స్ అనేది దొరికేస్తాయి ఇక్కడ, మీరు ఏం తెచ్చుకోకర్లేదు. మీకు కొండ ఎక్కే ఉద్దేశం ఉంటే మీరు 2 వాటర్ బాటిల్స్ కొంచెం ఫుడ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే పైన ఏమీ దొరకవు మీకు. ఎక్కడెక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కానీ అవి మీకు లిమిట్లు ఇస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ మొత్తం రష్గా ఉందని చెప్పి ఈ లైన్లో వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ టాప్ కనిపిస్తుంది కదా పైన వైట్ గా, అక్కడ వరకు వెళ్ళాలి. చూడాలి అంత దూరం ఉంది. ఇంకా వాళ్ళు రియాక్షన్ అడిగితే ఎక్కడే కిందకి వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి. రియాక్షన్ ఉంది తీరిపోతుంది అప్పుడే. జస్ట్ బిగినింగ్. ఏం చెప్తాం ఫ్రెండ్స్, దూలు తీరిపోయింది. ఇదిగోండి ఇంకా 25% ఎక్కాం. ఇంకా చాలా ఉంది. 25 కూడా ఎక్కలేదు. ఇదిగోండి 10% దూలు తీరిపోయింది. మా వాళ్ళు బ్యాటరీ డౌన్ అయిపోయింది అక్కడ. టాప్ వెళ్ళాలి ఇంకానే. మా అక్క ఉసిరికాయ వేసేస్తుంది. ప్యాడ్ కొనిసింది దాకంగానే. ఇక్కడ చూసారు అసలు ఎటువంటి సేఫ్టీ మార్కింగ్స్ లేకుండా ఉన్నాయి. పొరపాటున పడితే ఇంకా అంతే సంగతులు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. అక్కడ ఉంది మనం వచ్చింది ఇప్పుడు. ఇంకా పైకి నిజం చెప్తున్నాను, దూల తీరిపోతుంది. స్పెక్ట్ ఇలా వస్తుంది మరి. చూడండి మామూలు చూడండి. ఇంకా మెట్టికి కూర్చొని పోతుంటారు. వస్తాము 4 మెట్లు వస్తాయి. ఇంకొక 20 మెట్లు ఉన్నాయంట. దూలు తీరిపోతుంది. ఇంక సరే అని చెప్పి లాస్ట్ కొండకి జో దగ్గరికి వచ్చేసాను. గాయస్ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. నార్మల్ డేస్ అయితే ఎంతమంది కనబడదు మనకి. బికాస్ ఎందుకంటే కొండ ఎక్కడం చాలా కష్టం. నిజం చెప్తున్నాను, నీళ్ళు విలువ తెలిసి వచ్చింది. ఎందుకంటే నీళ్ళు విలువ తెలిసి వచ్చింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి దర్శించుకుందామని దర్శించుకున్న వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అసలు అవ్వలేదు. చాలా రష్గా ఉంది. చూడండి ఎంత ఎత్తున ఉన్నాం మనం. ఇంతసేపు ఎక్కువ వచ్చిన తర్వాత తల్లిని చూసారు, చాలా హ్యాపీగా అనిపించింది. సరే నేను దర్శనం చేసుకుని మా దోస్తుల దగ్గరికి వెళ్ళిపోయాను. వీళ్ళు చూసి నన్ను ఒక్కడిని కింద తెలిసి వస్తారు. యాక్చువల్గా అయితే నేనే కొంచెం ఆగాగా వచ్చాను అన్నమాట రెస్ట్ తీసుకుని. 2 గంటలు కష్టపడి లాస్ట్ కి పైకి ఎక్కిస్తాం. ఇదిగోండి లొకేషన్ 2.5 hours పట్టింది. 4 లీటర్లు నీళ్ళు తాగాం. ఇదిగోండి అంతా మా గ్యాంగ్. ఇదిగోండి బ్లాక్ షర్ట్ దోల తీరిపోయింది గట్టిగా. ఇదిగోండి మా గ్యాంగ్ అందగాడు. మా గ్యాంగ్ అందగాడు తమ్ముడు. మా తమ్ముడు నాకున్న ఏకైక కాంపిటీషన్ అనమాట. చదువులో దాంట్లో కాంపిటీషన్ వస్తుంది నాకు. వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇదిగోండి మా గ్యాంగ్ ఇదంతానే. మళ్ళీ కిందకి వెళ్ళేసరికి మీరు టెంపుల్ హిస్టరీ చూడండి. ఈ టెంపుల్ వచ్చేసరికి 2004 సంవత్సరం నాటి ఉన్న పార్వతీదేవి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో సాలూరు ప్రాంతంలో చాలా ఎత్తువైన కొండపైన అతి పురాతనమైన పార్వతీదేవి విగ్రహం 2004 సంవత్సరాల పూర్వం ప్రత్యక్షించి ఉండొచ్చు అని ఇక్కడ పురావస్తు శాఖ వారు చెప్పడం జరిగింది. అమ్మవారి విగ్రహం పైన శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ ప్రపంచంలో శివపార్వతులు కలిసి ధ్యానం చేసే ఉండేటువంటి విగ్రహం ఇంకెక్కడ మరెక్కడ చూడలేమని. అమ్మవారు వెలిసిన ఈ శిఖరం మనకి శివలింగాకారంలో కనిపిస్తుంది. చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరం పైన అమ్మవారి విగ్రహం కొన్ని 100 ఏళ్ళు కిందట పూర్వమే దేవతలు ప్రత్యక్షించారు అన్నది ఇక్కడ జనాలు నమ్మే మూల సిద్ధాంతం.
మహిమగల ఈ అమ్మవారి విగ్రహం 36 చేతులతో శిరస్సుపైన శివుడు కలిసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విగ్రహముగా జైన్ గ్రంథాల్లో కూడా మన అమ్మవారి గురించి రచించి ఉంది. అమ్మవారి రూపం వచ్చేసరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒకసారి నవ్వుతూ, ఒకసారి చిన్నపిల్లల, ఒకసారి మౌనంగా, ఒకసారి పెద్దమ్మల. అమ్మవారి విగ్రహం మనకి మారుతూ కనిపిస్తుంది. కొన్ని విశిష్టమైన రోజుల్లో మరియు అమావాస్య రాత్రుల్లో కొండపైన వెలుగులతో కొండ మీద జ్యోతులు కనిపిస్తారని డైరెక్ట్గా చూసిన వాళ్ళు, కొండ కింద ఉన్న గిరిజన ప్రజలు వాళ్ళు చెప్తారు. కొండ మధ్యలో ఒక గుహ ఉంది. పాండవులు వనవాసం చేసిన సమయంలో ఆ గుహలో కొన్ని రోజులు ఉన్నారంటే, అందుకని ఆ గుహకి పాండవుల గుహం అని పేరు వచ్చింది. ఇంకా మీరు ఆ గుహ లోపలికి వెళ్తే చాలా పురాతనమైన శివలింగంని చూడొచ్చు. ఈ కొండపైన ధ్యానం చేసే వాళ్ళకి త్వరగా శక్తులు వస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం. శక్తులు ప్రసాదిస్తారు కాబట్టి సిద్ధేశ్వరి అని, చేతుల్లో చక్రాలు ఉన్నాయి కాబట్టి చక్రేశ్వరి అని, పార్వతీదేవి కనుక పారమ్మ తల్లి అని, వన దుర్గ అని, అమ్మవారికి చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ భక్తులు, ఇక్కడికి వచ్చే ప్రజలు పారమ్మ తల్లి అని పిలుస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.